అయితే ఒక మనిషికి చూస్తుంటే ప్రాబ్లమ్స్ కూడా పలు రకాలు ఉంటాయి. ఆఫీస్లో ప్రొఫెషనల్ పరంగా ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, పర్సనల్ లెవెల్లో ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, హెల్త్ ఇష్యూస్ ఉండొచ్చు. ఇవన్నిటికీ కూడా స్పిరిచువల్ జర్నీ మొదలు పెడితే వాళ్ళకి పరిష్కారాలు దొరుకుతాయి అంటారు. ఖచ్చితంగా అండి. ఇప్పుడు మనము స్పిరిచువల్ లోపు ఎలాగుంటుందంటే పూజలు చేస్తే మన యొక్క సమస్యలు తీరుతాయి అన్నట్టు చాలా మందికి అపోహ ఒకటి ఉంటుంది. కానీ ఇప్పుడు మనం ఉన్నామండి, ఒక్కొక్కరికి ఒక్కో దేవుడు అంటే భక్తి ఉంటుంది. అక్కడ మన యొక్క క్యారెక్టర్ని మనం మార్చుకోకుండా మీరు 24 గంటలు పూజ చేసినా కూడా రిజల్ట్ ఉంటుందండి. దానికి మనం ఏం చేస్తున్నామంటే మనకు ఇతిహాసాలు పురాణాల్లో చూసుకున్నా మనకి యుగాలు 4 అండి. కృతయుగము, త్రేతాయుగము, ద్వాపరయుగం, కలియుగము. ఈ 4 యుగాల్లో చూసుకున్నా కూడా పంచభూతాలను అల్టిమేట్ అండి. మనకు మొదటి యుగం నుండి ఈ యుగం వరకు చేంజ్ కాకుండా ఓన్లీ పంచభూతాలు ఒకటే. కాబట్టి మన దగ్గరకు వచ్చేవాళ్ళకి మనం ఫస్ట్ చెప్పేది ఏంటంటే ఒక పంచభూతాలకి మనిషిని అసెండ్ చేయడం జరుగుతుంది అన్నమాట. అంటే ఒక వ్యక్తి పంచభూతాలు అంటే భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం అండి. ఇప్పుడు మన ఇద్దరం ఇక్కడ ఉన్నామండి, ఇంకొక మన షూట్ అయిపోయిన తర్వాత ఎక్కడ వాళ్ళు అక్కడికి వెళ్ళిపోతాం. కానీ ఎక్కడికి వెళ్ళినా కూడా మనం తిరగాల్సింది పంచభూతాల మధ్యనే. పంచభూతాలు లేకపోతే మనిషి ఒక 5 నిమిషాలు కూడా ప్రాణంతో ఉండలేడు. అలాంటి పంచభూతాలతో మనిషికి మమేకం అయ్యాడు అనుకోండి, ఈ కష్టాలు అనేవి అసలు కనిపించవు. పంచభూతాలు మనకి ఎప్పుడు పక్కనే ఉంటాయి, మనకు తెలియదు. నీటి యొక్క పవర్ మనకు తెలియదు. ఇప్పుడు చాలామంది ఉంటారండి, మనము ఉదయం అంతా ఎక్కడో వచ్చాడు వర్క్ చేసి ఉంటాము, ఇంటికి వెళ్ళగానే చూడండి జస్ట్ అలా స్నానం చేస్తే మనిషి రిలాక్స్ అవుతాడా లేదు. ఎందుకంటే నీటికి అంత పవర్ ఉంటుంది. బట్ ఆ నీటిని ఎలా వాడుకోవాలో మనకు తెలియదు. తర్వాత చాలామంది స్ట్రెస్ అంటారు. స్ట్రెస్ ఒత్తిడి ఉన్నప్పుడు చూడండి జస్ట్ ఒక నిమిషం అలా కూర్చొని దీర్ఘంగా శ్వాస తీసుకొని ఒక 2 టైమ్స్ అలా వదిలేసేయడం అనుకోండి, మనిషికి మైండ్ అనేది రిలీఫ్ అవుతుంది. పంచభూతాలు అంత శక్తి ఉందండి, మనకి తెలియదు. ఇంకోటి ఏంటంటే భూమి ఉంది. మనము చెప్పులు లేకోకుండా భూమిపైన అలా నిలబడి ఒక 5 నిమిషాలు నిలబడితే ఏమవుతుందంటే మన బాడీలో ఉండే నెగిటివ్ ఎనర్జీ అంతా భూమి తీసుకుంటుంది. మనకు ద్వాపరయుగం, త్రేతాయుగం ఇవన్నీ యుగాలు ఎలా చేస్తుంటే వాళ్ళు పూర్తిగా పంచభూతాలకు అసెండ్ అయ్యేవాళ్ళు. ఇప్పుడు మన పల్లెటూరులో కూడా చూస్తే చూడండి, వాళ్ళు చెప్పులు లేకోకుండా నడుస్తూ ఉంటారు, వాళ్ళు పంచభూతాలనే భగవంతులుగా పూజిస్తుంటారు. కాబట్టి వాళ్ళ మైండ్ సెట్ వేరే ఉంటుంది. సిటీకి వచ్చేలోపు ఏమవుతుందంటే రాను రాను మనిషి ఎప్పుడైతే పంచభూతాలకు దూరం అయిపోయాడో మనిషికి కష్టం లేకోకుండా కూడా కష్టం అనిపిస్తుంది అన్నమాట. దానికి ఇప్పుడున్న జనరేషన్కి 100% స్పిరిచువల్ జర్నీ అనేది వెరీ ఇంపార్టెంట్. మీరు అన్నట్టుగా ఇప్పుడు ప్రతిదీ కూడా ఫాస్ట్ పేస్డ్ లైఫ్, ఆటోమేటిక్, ఏఐ కూడా వచ్చింది. ఇంకా ఈ లెక్కన చూసుకుంటే అసలు ఎప్పుడెప్పుడు ముందుకెళ్దామా, పైకి ఎదుగుదామా, ఇదే జోన్లో ఉంటారు మనుషుల ఆలోచనలు. కానీ అంటే మనకు ప్రశాంతత అంటే ఏంటి, ఏది చేస్తే ప్రశాంతత వస్తుంది అనేది అటు సైడ్గా వెళ్ళే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారని చెప్పుకోవచ్చు. కొంతమందికి ఏంటంటే ఇలా మెడిటేషన్ చేద్దామని కూర్చుందాం అనుకున్న, మీరు ఇందాక అన్నట్టుగా శ్వాస తీసుకుని అలా కూర్చుందాం కాసేపు అన్నట్టుగా దాని మీద కూడా ఫోకస్ ఉంటుంది చాలా మందికి. మరి అలాంటి వాళ్ళ కోసం ఏం చెప్తారు? ఇప్పుడు చూడండి, మనము ఒక మొబైల్ ఇచ్చి ఒక వ్యక్తిని ఒక రూమ్ లో వేసామనుకోండి, 100% ఛార్జింగ్ ఇచ్చేసి డే అండ్ నైట్ మొత్తం ఉంటాడు. అసలు నిజంగానే ఒక 5 నిమిషాలు అలా మెడిటేషన్ కూర్చోమంటే కూర్చోరు. ఎందుకంటే మన మైండ్ అనేది యాక్సెప్ట్ చేయదండి. ఎందుకంటే మన మైండ్కు మనము ఊహ తెలిసినప్పటి నుండి ఇప్పటి వరకు మన మైండ్కు నెగిటివ్ ఫీడ్బ్యాక్ ఇస్తున్నాం, పాజిటివ్ ఇవ్వట్లేదు మనం. కాబట్టి మనిషి ఏదైనా ఒక మంచి పని చేయాలనుకున్నప్పుడు చూడండి, ఇప్పుడు మనం ఉన్నామండి ఎగ్జాంపుల్, అర్లీ మార్నింగ్ 5కి లేచి మెడిటేషన్ చేయాలని ఇప్పుడు నేను చెప్పాను. రేపు ఉదయం మీరు 5ంటికి లేస్తారు. లేవగానే ఫస్ట్ మన మైండ్లో నుంచి 2 ఆలోచనలు వస్తాయి. ఒకటి మనసు చెప్పేది, ఒకటి బుద్ధి చెప్పేది. ఒకటి మనసు చెప్పేది ఎలాగుంటుందంటే, సరే సార్ ఈరోజు చెప్పాడు కదా, రేపు నుంచి ట్రై చేద్దాం, ఈ ఒక్కరోజు పడుకుందామని మనిషి చెప్తుంది. కానీ బుద్ధి ఏం చెప్తుందంటే, సార్ నిన్న నైట్ చెప్పాడు కదా, ఈ రోజు నుంచే స్టార్ట్ చేద్దాము, వెళ్ళి 5 నిమిషాలు మెడిటేషన్ చేసుకొని బుద్ధి చెప్తుంది. అంటే ఇక్కడ ప్రతి ఒక్క విషయంలో మనలో నుండి 2 ఆలోచనలు వస్తాయండి. మీరు ఏదైనా తీసుకోండి, ఏదైనా ఒక ఫుడ్ దగ్గర కానీ, తర్వాత మనం చేసే ప్రతి ఆలోచనలో, చేసే ప్రతి పనుల్లో 2 ఆలోచనలు వస్తాయి మనలో నుండి. అది పాజిటివ్ ఏది, నెగిటివ్ ఏదని మనకు తెలుస్తుంది. కానీ మనం ఏం చేస్తున్నామంటే ప్రజెంట్ మనము సాటిస్ఫాక్షన్గా ఉండాలి కాబట్టి, ప్రజెంట్ ఇంపార్టెంట్ కాబట్టి మనసు ఏదైతే ఆలోచన చేస్తుందో దాన్ని ఓకే చేస్తారు కాబట్టి మనిషికి ఇన్ని సమస్యలు. బుద్ధి చెప్పినట్టు వినట్లేదు కాబట్టి మనిషి కష్టాల నుండి బయటపడడానికి ఆస్కారం అనేది లేకుండా పోయింది. ఈ బుద్ధి చెప్పేది ఎప్పుడైతే మనిషి అర్థం చేసుకుంటాడంటే అది స్పిరిచువల్ జర్నీలోనే సాధ్యం. అదే లూప్లో చిక్కుపోయి అదే చేస్తూ మళ్ళీ అవే మిస్టేక్స్. అంతేనండి. ఇప్పుడు ఒక వ్యక్తికి మొబైల్ ఇచ్చి ఛార్జింగ్ అయిపోతే 10%కి వచ్చింది అనుకోండి, ఆ వ్యక్తి యొక్క మైండ్ పని చేయదు తెలుసా. అదే ఒక 5 నిమిషాలు పూజ చేయండి అంటే చేయడు. ఆ బ్యాటరీ ఎప్పుడైతే ఛార్జర్ దొరుకుతుందో దానికి ఛార్జింగ్ పెట్టుకుంటే అప్పుడు సాటిస్ఫాక్షన్ అవుతుంది. రాను ఇప్పుడు ఇలాగుంది. కానీ తర్వాత జనరేషన్ కండి స్పిరిచువల్ లేకపోతే మనిషి జీవన మనుగడ అనేది అసాధ్యం అండి. మరి ముఖ్యంగా మీ స్పిరిచువల్ జర్నీ, ఆధ్యాత్మికత వైపు మీరెలా ప్రయాణం మొదలు పెట్టారు?
అంటే ప్రతి ఒక్క దానికి ఒక రీజన్ ఉంటుందండి. అంటే నేను జస్ట్ 25 ఇయర్స్ నుంచి నేను ఈ స్పిరిచువల్ జర్నీలో ఉన్నానండి. నాకు 18 ఇయర్స్ ఉన్నప్పుడు మా ఫాదర్ అనుకోకుండా ఎక్స్పైర్డ్ అయ్యాడు అనమాట. అంటే ఒక వ్యక్తి ఇంట్లో పెద్ద దిక్కుపోయినప్పుడు ఆ ఫ్యామిలీ పరిస్థితులు ఎలాగుంటాయో తెలుసు. అంటే ఏది చేసినా కూడా మనిషికి ఏదో లోపల ఒక ఆవేదన, ఎక్కడికి వెళ్ళినా కూడా ఆ మనసులో లేనితనం అనేది ఉండదన్నమాట. ఆ విధానం ఇప్పుడు మనిషి ఏదైతే వెతుక్కుంటూ వెళ్తాడో యూనివర్స్ అనేది ఎలా చేస్తుందంటే యద్భావం తద్భవతండి. మన భగవద్గీత సారాంశం మొత్తం మనం ఏదైతే వెతుక్కుంటూ వెళ్తామో అది మన దగ్గరకు వస్తుంది. నేను 18 ఇయర్స్ ఉన్నప్పుడు ఇవన్నీ జరగడానికి మూల కారణం అంటే నాలో ఉన్న ఎక్కడికి వెళ్ళినా కూడా అంటే మానసికంగా ఏదో కోల్పోయిన బాధ ఉండేది. అక్కడ కూర్చున్నప్పుడు నాకు భగవద్గీత పల్లెటూరులో మాది ఒక విలేజ్ అండి. కూర్చున్నప్పుడు సాయంకాలం పూట పల్లెటూరులో భగవద్గీత పెట్టేవాడు టెంపుల్ దగ్గర. ఆ భగవద్గీత శ్లోకాలు వినేటప్పుడు నాకు అర్థమయ్యేది అనమాట. మనము ఇందాక మాట్లాడుకున్నాము, మనకు కష్టాలు వస్తే ఎవరికైనా మనకు ధైర్యం చెప్పాడు 10 నిమిషాల తర్వాత వెళ్ళిపోతారు. కానీ భగవద్గీత విన్నారనుకోండి, దాంట్లో విన్న శ్లోకాలు మనకు వచ్చే అంటే మనిషి డబ్బు మాయలో పడిపోయాడు అనుకోండి, ఒక శ్లోకం ఉంటుంది. పూర్తిగా మనోవ్యాధానికి గురి అయిపోయి బయటికి రాలేకున్నప్పుడు ఒక శ్లోకం ఉంటుంది. ఆ భగవద్గీత శ్లోకాలు విని ఎలాగుంటుందంటే నేను పూర్తిగా ఈ స్పిరిచువల్కి అసెండ్ అయిపోయాను. అంటే సమస్య అనేది శాశ్వతం కాదు, మనం చూసే విధానంలోనే తేడా ఉంది అని అప్పటి నుండి మనం ఆధ్యాత్మిక మార్గంలోకి రావడం జరిగింది. ఈ సందర్భంలో నేను ఏదైతే పోగొట్టుకున్నానో, ఏదైతే పొందాను ఈ స్పిరిచువల్ మార్గంలో, నేను 10 మందికి ఉపయోగపడాలి. ఈ పంచభూతాల సబ్జెక్ట్ కానీ ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా కూడా పంచభూతాల సబ్జెక్ట్ అనేది ఎవరు చెప్పట్లేదండి. అంటే నేను ఫస్ట్ భక్తి పూజ ఇదైన తర్వాత అసలైనది మెడిటేషన్ కూర్చుంటే మనం ఇందాక చెప్పాం కదా మనసు బుద్ధి అనేది. అలా కూర్చున్నప్పుడు నాకు ఇతిహాసాలు పురాణాలు గుర్తొచ్చేటివి అనమాట. యుగాలు 4 మాట్లాడుకున్నాము. ఈ యుగాల్లో అప్పుడు వాళ్ళు అంత మనశ్శాంతిగా ఉండడానికి పంచభూతాలు కారణం. ఆ పంచభూతాలను ఇప్పుడు మనిషి వాటికి అనుసంధానమై మమేకం అయితే ఈ మనిషికి 3 ప్రాబ్లమ్స్ ఉంటాయండి. మనీ ఒకటి, రిలేషన్ ఒకటి, హెల్త్ ఒకటి. ప్రతి ఒక్కరికి ఈ 3 సమస్యలు ఏదో ఒకటి ఉంటుంది. ఈ పంచభూతాలను బేస్ చేసుకొని ఈ యొక్క సమస్యల నుండి ఎలా బయటపడాలనేది నేను సాధన ద్వారా ప్రాక్టికల్గా తెలుసుకున్నాను. కాబట్టి ఈ యొక్క సబ్జెక్టు 10 మందికి ఉపయోగపడాలని ఈ విధంగా ప్రోగ్రామ్ చేయడం జరిగింది. ఓకే, మరి పంచభూతాల గురించి ఈ జనరేషన్ వాళ్ళు తెలుసుకోవాల్సిన విషయాల గురించి చెప్తారా? ఎందుకంటే ఇంపార్టెన్స్ గురించి చాలా మందికి తెలియదు కదా. సో దాని గురించి ఇప్పుడు చూడండి, మనం మాట్లాడుకున్నాం ఇందాక, మనం ఎక్కడికి వెళ్ళినా కూడా పంచభూతాలు లేని స్థలం అంటూ ఉండదు. నేను ఏం చెప్తున్నానంటే ప్రతి వ్యక్తి తన యొక్క లైఫ్ స్టైల్ను మార్చుకోవడానికి 41 డేస్ టైం తీసుకుంటుందండి. ఇప్పుడు మనం చూస్తే కొంతమంది శివమాల వేస్తుంటారు, అయ్యప్ప దీక్ష వేస్తుంటారు. వాళ్ళు చూడండి డే 1 ఓ రకంగా ఉంటారు. తర్వాత వాళ్ళు ఎప్పుడైతే 41 డేస్ 1 డే 2 డే 3 డేస్ తర్వాత 1 వీక్ అయిపోయిన తర్వాత పూర్తిగా వాళ్ళ క్యారెక్టర్లో మార్పు వస్తుంది. వాళ్ళు పూర్తిగా వాళ్ళు ఏ దేవుడికైతే దీక్ష తీసుకుంటారో ఆ దేవుడికి పూర్తిగా మమేకం అయిపోతారు. ఈ విధంగా మనం ఎవరికైతే దీక్ష తీసుకుంటున్నామో అదే దీక్షను పంచభూతాలకు తీసుకున్నాను మనం చెప్తున్నాం అనమాట. అంటే 41 డేస్ తర్వాత తీసేస్తారు. మాల తీసేసిన తర్వాత చూడండి వాళ్ళు తొందరగా మన యొక్క భౌతిక జీవితంలోకి రాలేరు. ఎందుకంటే ఈ 41 డేస్ అనేది వాళ్ళు పూర్తిగా అసెండ్ అయిపోయారు. దానికనే మనం ఏం చెప్తున్నాం అంటే ఈ 41 డేస్ అనేది పంచభూతాలతో మమేకం అవ్వండి. భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం. ఫస్ట్ వీటి యొక్క తత్వం తెలుసుకోండి. భూతత్వం అంటే ఏంటి? కొంచెమందికి చాలా ఓపిక ఉండదు, కోపం ఉంటుంది. ఇలాంటి వాళ్ళు భూతత్వం అంటే రోజు ఒక 5 నిమిషాలు చెప్పులు లేకుండా భూమిపైన నడవడము, పాదాలు అలా భూమిపైన పెట్టి ఉండడం వల్ల ఏమవుతుందంటే భూతత్వం వస్తుంది. భూతత్వం అంటే ఏంటండి? సహనం, ఓర్పు, సహనం. ఇప్పుడు చూడండి చాలా మంది ఈ మధ్యన చెప్పులు లేకుండా చాలా మంది నడుస్తుంటారు. ఎందుకంటే మనకు తెలియకోకుండానే భూతత్వం మనకు వస్తుంది. తర్వాత వాటర్ అన్నమాట. మనం ఎక్కడికి వెళ్ళినా కూడా ఒక వాటర్ బాటిల్ మన దగ్గర పెట్టుకోవాలి. జస్ట్ అలా చూస్తున్నప్పుడు ఏమవుతుందంటే వాటర్ ఎలాగుంటుందంటే ఎక్కడో పుట్టి ఎక్కడో ప్రయాణించి ఎక్కడో కలుస్తుంది. మనిషికి కూడా వీటితో మమేకమైనప్పుడు ఏమవుతుందంటే మనకు నీటి తత్వం వస్తుంది. నీటి తత్వం ఎలాగంటే అది ఎంత క్రిటికల్ అయినా కూడా అది పారుతూనే ఉంటుందా లేదా, మనిషికి ఆ తత్వం వస్తుంది. తర్వాత అగ్ని అండి. అగ్ని అంటే ఏంటంటే ఫైర్. ఇప్పుడు చాలామంది చూడండి వాడు ఏది చేసినా కూడా వాడు ఫైర్ ఉన్నట్టుగా ఖచ్చితంగా చేస్తాడంటారు. ఈ విధంగా డైలీ మనం పంచభూతాలతో ఎప్పుడైతే మమేకం అవుతామో పంచభూతాల క్యారెక్టర్ మనకు వచ్చేస్తుంది. ఆకాశం చూడండి స్థిరంగా ఉంటుంది, అది కదలదు. ఎప్పుడైతే మనకు భూతత్వము, అగ్నితత్వము, వాయుతత్వము, నీటి తత్వం వస్తుందో స్థిరత్వం వచ్చేస్తుంది, ఆకాశతత్వము. ఇవన్నీ చూసింటాం కాబట్టి ఒక వ్యక్తి స్థిరంగా ఉండగలుగుతాడండి. మన సబ్జెక్టులోకి చెప్పేది మెయిన్ ఈ పంచభూతాల తత్వం అనేది, వాటి యొక్క ప్రాముఖ్యత అక్కడ మన క్లాసులకు వచ్చిన వాళ్ళకి చెప్పేసి ఈ పంచభూతాలతో వాళ్ళను అనుసంధానం చేసి మమేకం చేయడం అనేది జరుగుతుందండి. ఓకే, ఆధ్యాత్మికత వైపు వెళ్ళాలనుకున్న వాళ్ళు నాన్ వెజ్ మానేయాలి, ఫుడ్ గురించి టాపిక్ వస్తుంది కదా, సో నాన్ వెజ్ మానేయాలా లేదంటే వాళ్ళు ఉన్న పద్ధతిలోనే కంటిన్యూ చేసుకోవచ్చా? ఓకేనండి, నేను ఇప్పుడు నాన్ వెజ్ తినే వాళ్ళ గురించి ఒకటే చెప్పాలనుకున్నానండి.
ఫస్ట్ ఒక 41 days మీరు దీక్ష తీసుకున్నప్పుడు నాన్ వెజ్ తింటారా? లేదు. లేదు, ఎందుకు తినరు? దేవుడు భక్తి ఇలాంటి అదేనండి. జర్నీ ఉన్నప్పుడు తినరు. ఏ దేవుడు కూడా నాకు జంతు బలి ఇవ్వండి ఏ దేవుడు చెప్పలేదండి. మీరు ఇతిహాసాలు పురాణాలు ఏ గ్రంథాల్లో తీసుకున్నా కూడా మాంసాహారం నాకు నైవేద్యంగా పెట్టండి అని ఎక్కడ చెప్పలేదు. మన యొక్క ఆహారం కోసం, మన యొక్క నోటి రుచి కోసం దాన్ని తీసుకుంటున్నాం. కానీ ఇప్పుడు ఉన్నామండి, మన ఇంట్లో 2 పిల్లలు ఉంటారు. ఆ పిల్లలకి కష్టం వస్తే వాళ్ళ పేరెంట్స్ చూస్తూ ఊరుకుంటారా? ఊరుకోరు. ఎందుకండి? వాళ్ళ ద్వారా జన్మ తీసుకుంటారు కాబట్టి. సేమ్ అలాగంటే ఈ సృష్టిలో సకల జీవి భగవంతుని యొక్క పిల్లలండి. మనము దేవుడు ఎలాగుంటాడంటే జంతువులు బలి ఇస్తూ మనము భగవంతునికి పూజ చేస్తే ఏ భగవంతుడు కూడా ఒప్పుకోడండి. అది మనకు తెలియదు, కానీ కర్మ రూపంలో మన దగ్గరికి వస్తున్నాయి. అది ఎలాగుంటాయంటే వ్యాధి రూపంలో కావచ్చు. మనం ఇందాక మాట్లాడుకున్నాం వ్యక్తికి 3 సమస్యలని: మనీ, రిలేషన్, హెల్త్. మీరు ఎప్పుడైతే జీవహింస చేసుకుంటూ పోతారో మీకు తెలియకోకుండానే ఈ 3 ప్రాబ్లంలో ఏదో ఒక ప్రాబ్లం అనేది మిమ్మల్ని వెంటాడుతూ ఉంటుందండి. కాబట్టి జంతుబలి అనేది అసత్యం అండి, అబద్ధం. అది జంతుబలి ఎప్పుడైతే మానేస్తారో ఒక వ్యక్తి అనేది చాలా సాక్షిభూతంగా ఉండగలుగుతాడు. మనం ఇప్పుడు ఒక విషయం మాట్లాడుకుందామండి. కొన్ని మతాలు ఉంటాయి, దాంట్లో వ్యక్తులు ఉంటారు. అంటే వాళ్ళ మతాల్లో వాళ్ళు అసలు పుట్టినప్పటి నుండి నాన్ వెజ్ తీసుకోరు. మీరు అలాంటి వాళ్ళతో జస్ట్ మీకు ఐడియా ఉంటే ఒక 10 నిమిషాలు టైం కేటాయించి కూర్చోండి. వాళ్ళు ఎలాగుంటారంటే వాళ్ళు ఇచ్చే రెస్పెక్ట్ కానీ వాళ్ళు మాట్లాడే విధానం కానీ మనం ఎక్స్పెక్ట్ చేయలేం. అలాగుంటుంది. రోజు నాన్ వెజ్ తినే వాళ్ళతో చూడండి, వాళ్ళ దగ్గర వాళ్ళది తప్పున్నా కూడా ఒప్పుకోరు వాళ్ళు. ఎందుకంటే ఎప్పుడైతే ఒక వ్యక్తి నాన్ వెజ్ తీసుకుంటే ఏమవుతుందంటే జంతు లక్షణం వస్తుంది. ఈర్ష్య, ద్వేషం, పగ, ప్రతీకారం అనేవి ఎక్కువ ఉంటాయి. దానికే మనకు మనం ఇంతకుముందు మఠాలు ఇవన్నీ ఉండేటువంటి అక్కడ అసలు నాన్ వెజ్ అనేది ఉండదు, సాత్విక ఆహారం ఉంటుంది. ఒక వ్యక్తి ఎప్పుడైతే సాత్విక ఆహారం తీసుకుంటాడో ఆధ్యాత్మిక మార్గం అనేది దినదిన అభివృద్ధి ఉంటుందండి. మనం నాన్ వెజ్ తినుకుంటూ పూజలు చేసినా, యజ్ఞాలు చేసినా, హోమాలు చేసినా అది భగవంతునికి చేరదండి. అలాగే మీరు చెప్పిన దాంట్లో పంచభూతాల గురించి మాట్లాడుతూ ఉంటారు ఎక్కువ శాతం కదా. అంటే పంచభూతాలతో మమేకం అవుతే మనకున్న ప్రాబ్లమ్స్ అన్ని పోతాయి అని చెప్పేసి మీరు అంటూ ఉన్నారు. అంటే ఇది ఎలా సాధ్యం అవుతుంది అసలు? అదే ఇప్పుడు ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, పంచభూతాలతో మమేకం అయితే పంచభూతాల తత్వం మనకు వస్తుంది. ఇప్పుడు భూదేవి గురించి మాట్లాడుకున్న ఓర్పు సహనం మనకు వచ్చింది అనుకోండి, మనల్ని ఎవరన్నా కష్టపెట్టినా కూడా అలా చూసి వదిలేస్తాము. ఉండే ఏదో జరిగిపోయింది అనుకుంటాము. అదే అగ్నితత్వం అనుకోండి, మనకి ఏదైనా ఒక ఛాలెంజ్ వచ్చినప్పుడు దాన్ని గట్టిగా నిలబడగలుగుతాము. ప్రతి ఇంట్లో మీరు ఇందాక మనము ఒక 5 years 10 years బ్యాక్ చూసుకున్నా, ఇప్పటికి రోజు ఇంట్లో పూజలు చేసేవాళ్ళ ఇంట్లో చూసుకున్నా, ప్రతిరోజు వాళ్ళ ఇంట్లో దీపం అనేది వెలుగుతూ ఉంటుంది అనమాట. ఎప్పుడైతే ఒక ఇంట్లో దీపం వెలుగుతూ ఉంటుందో అక్కడ ఉండే నెగిటివ్ ఆర్ అంతా వెళ్ళిపోతుంది. కానీ చాలా మంది ఏం చేస్తుంటే మూఢనమ్మకాలను కొట్టిపడేస్తారు. ఈ విధంగా ఉంటుంది. అక్కడ ఏమవుతుందంటే మనకు అగ్నితత్వం అనేది వస్తుంది. కాబట్టి ఒక వ్యక్తి ఎప్పుడైతే పంచభూతాలతో మమేకమైనాడు అనుకోండి, ఆ వ్యక్తిని ఎవరు ఆపలేరు. ఎగ్జాంపుల్ మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అండి. ఆయన చూడండి పూర్తిగా పంచభూతాలకు అసెండ్ అయిపోయాడు. ఆయన యొక్క లైఫ్ స్టైల్ చూసుకుంటే డైలీ 4-4 నిద్రలేస్తాడు ఆయన. ఇప్పుడు మనం పంచభూతాల గురించి ఏవైతే అప్లై చేస్తున్నామో ఆయన గత 50 years నుంచి 50 సంవత్సరాల నుండి ఇదే ఫాలో అవుతున్నాడు. అండ్ బాడీ ఫిట్గా ఉండాలి అంటే, ఫిజికల్గా మంచిగా ఉండాలి అంటే వెళ్ళి ట్రైన్ అవుతూ ఉంటాము, జిమ్కి వెళ్తారు, జాగింగ్ చేస్తారు, వేరే చేస్తూ ఉంటారు. కానీ మైండ్ కోసం, మైండ్ సెట్ కోసము ఆ స్పిరిట్ అనేది అలైవ్గా ఉండాలి అంటే ఏం చేయాలంటారు? ఇతరులతో కంపేర్ చేసుకోవడం మానేయాలండి. ఫస్ట్ మన దగ్గర డబ్బు లేదనుకోండి, మనకన్నా తక్కువ ఉన్న వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయండి. ఇప్పుడు చూడండి కోటీశ్వరులు కూడా మనము మాట్లాడుకున్న 3 సమస్యలు ఉన్నాయి. డబ్బు ఉన్న వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలు ఎవరికి ఉండవండి, కానీ వాళ్ళు బయటపడరు. డబ్బు లేని వాడి దగ్గర చూడండి, వాడి దగ్గర సాటిస్ఫాక్షన్ లైఫ్ ఉంటుంది. వాళ్ళు ఎందుకంటే ఇతరులతో కంపేర్ చేసుకోరు. కానీ కంపేర్ చేసుకుంటేనే కదా, ఫర్ ఎగ్జాంపుల్ మంచి కంపేర్ చేసుకుంటేనే వాళ్ళలా మనము అవ్వాలని చెప్పి ఎదగడానికి ట్రై చేస్తాం. అది ఎగ్జాక్ట్లీ కరెక్ట్ అండి. కంపేర్ చేసుకోవాలి. ఆ కంపేర్ చేసుకున్నప్పుడు నీకు నువ్వు స్టేబుల్గా నిలబడాలి. అలా ఎవరు నిలబడుతున్నారు? ఒకటి ఈ రోజు మీరు గోల్ పెట్టుకున్నారు కంపేర్ చేసుకొని, మీరు సక్సెస్. ఇప్పుడు ఎవరైతే మీరు కంపేర్ చేసుకున్నారో ఆ వ్యక్తి ఎన్ని కష్టాలు పడితే ఆ స్టేజ్లో ఉన్నాడో మీకు ప్రజెంట్ కనిపిస్తుంది, కానీ పాస్ట్ కనిపించదు. ఆ వ్యక్తి ఎన్ని కష్టాలు పడితే ఆ స్టేజ్కి వెళ్ళాడు అనేది. కానీ మనం కంపేర్ చేసుకుంటున్నాం, కానీ వాళ్ళు ఏం చేస్తే ఆ స్టేజ్కి వెళ్ళారో అది మనం చేయట్లేదండి. మెయిన్ ఫెయిల్యూర్ ఎక్కడ జరుగుతుందంటే అక్కడ జరుగుతుంది. స్పిరిచువల్ జర్నీ స్టార్ట్ చేయాలి అనుకునే వాళ్ళు లైఫ్లో చాలా ఏదో ప్రాబ్లమ్స్ వచ్చేసి ఇంకా నా వల్ల కాదు, ఏం చేయలేకపోతున్నాను అన్న టైంలో స్పిరిచువల్ జర్నీ స్టార్ట్ చేస్తారు, అంతే కదా. సో వాళ్ళకి అది ఏంటంటే అదొక రిలీఫ్ లాగా వెళ్ళిపోతూ ఉంటుంది. బట్ నిజంగానే అసలు స్పిరిచువాలిటీ అంటే ఏంటి, దాన్ని ఎవరైనా సరే, ఏ ఏజ్ వాళ్ళైనా, ఏ జెండర్ వాళ్ళైనా సరే స్టార్ట్ చేయాలి అనుకుంటే వాట్ ఈస్ ద థింగ్ టు ఫస్ట్ థింగ్?
ఆధ్యాత్మికానికి ఏజ్తో సంబంధం లేదండి. ఇప్పుడు చూడండి, మనము స్కూల్కి వెళ్ళే పిల్లవాడితో నుండి 70 సంవత్సరాలు 80 సంవత్సరాల వరకు కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి. అంటే ప్రాబ్లమ్స్ అంటే వాళ్ళు ఫీల్ అవుతారు అనమాట. ఇప్పుడు ఎలాగుంటుందంటే మన సమస్యలు వేరే వాళ్ళతో చెప్పుకున్నాం అనుకోండి, జస్ట్ అక్కడ దాకా రిలీఫ్ ఉంటుంది. తర్వాత మనకు ఎవరైతే ధైర్యం చెప్పి వెళ్ళిపోతారో వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ మనము మన మూడ్లోకి వెళ్ళిపోతాము. మళ్ళీ మనం ఏవైతే తప్పులు చేసామో, మనం ఏవైతే బాధలు అనుకుంటున్నామో, ఏవైతే కష్టాలు అనుకుంటున్నామో అవి పదే 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 మనకు గుర్తొచ్చినప్పుడు ఏమవుతుందంటే మనిషి మెంటల్గా డిస్టర్బ్ అవుతాడు. దానికే స్పిరిచువల్ జర్నీ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడున్న ప్రస్తుత జనరేషన్కి మనము యుగాలు తీసుకుంటే శ్రీరాముడి కాలంలో కావచ్చు, శ్రీకృష్ణుడి కాలంలో కావచ్చు, వాళ్ళందరూ ఎందుకంత మనశ్శాంతిగా ఉండేవాళ్ళంటే అప్పుడు వాళ్ళు పూర్తిగా ఈ ఆధ్యాత్మికానికి అసెండ్ అయ్యేవాళ్ళు. రాను 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 ఏమైందంటే ఈ ప్రస్తుత జనరేషన్ ఎలాగుందంటే లైఫ్ స్టైల్కి అలవాటు పడి వాళ్ళ ఎలాగున్నారంటే ఏదైనా కష్టం వచ్చితే దాన్ని ఎదుర్కోవడానికి మానసిక బలంగా లేరు. ఎలాగంటే అంత మైండ్ సెట్ లేదు. ప్రతి ఒక్కరు ఎలాగున్నారంటే ఈ రోజు కష్టం వస్తే ఈ రోజే తీరిపోవాలి. అసలు మనిషికి కష్టాలు లేకోకుండా జీవించాలని ఆలోచన చేస్తున్నారు. కాబట్టి మనిషికి ఇన్ని కష్టాలండి. దానికే మనిషి ఎప్పుడైతే ఆధ్యాత్మికం వైపు అడుగులేస్తాడో మనిషికి ఉన్న కష్టాలు ఎలా చూస్తాడంటే ప్రతి ఒక్క కష్టాన్ని ఒక సాక్షిభూతంగా చూడగలుగుతాడు. సరే, ఈరోజు ఈ కష్టం వచ్చింది, మనం ఏదైతే భగవంతుని కొలుస్తున్నామో, ఎవరైతే పూజిస్తున్నామో వాళ్ళు ఏదో ఒక రూపంలో నాకు మార్గం చూపిస్తారు అన్నప్పుడు ఏమవుతుందంటే మనిషికి కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతుంది. ఈరోజు మనము మాట్లాడుకుంటున్నాము, భారతదేశం అనేది ప్రపంచ దేశాలకు ఆది గురువు లాంటిది. ఇప్పుడు జపాన్, జర్మనీ, అమెరికా, ఆస్ట్రేలియాలో అక్కడ రిచ్ లైఫ్ ఉంటుంది, వాళ్ళకు అక్కడ మనీతో ప్రాబ్లం ఉండదు. కానీ మన భారతదేశానికి వాళ్ళు ఆధ్యాత్మిక వెతుక్కుంటే వస్తున్నారు. మళ్ళీ ఎందుకు వస్తున్నారంటే మీరు అడిగారు చూడు, మానసిక ప్రశాంతత. అది ఓన్లీ మన భారతదేశంలోనే దొరుకుతుంది అన్నమాట. ఆధ్యాత్మికం అనేది ప్రపంచ దేశాలకు ఆధ్యాత్మికం అనేది మన భారతదేశంలోనే పుట్టింది. మనం ఏం చేస్తున్నామంటే మన మూలం ఇతిహాసాలు మర్చిపోయి ఇతర దేశాల యొక్క కల్చర్ మనం ఫాలో అవుతుంటే వాళ్ళ ఇతర దేశాల వాళ్ళు మన భారతదేశం గురించి తెలుసుకొని రీసెర్చ్ చేసి ఇక్కడికి వస్తున్నారు. అంటే వాళ్ళు డబ్బులోనే మనశ్శాంతి లేదు, ఒక ఆధ్యాత్మికం వైపు వెళ్తే మనిషి ప్రశాంతంగా ఉండొచ్చు, మనశ్శాంతిగా ఉండొచ్చు, ఆనందంగా జీవించవచ్చు అనే ఒక సత్యం తెలుసుకున్నారు. కాబట్టి ఈరోజు మన భారతదేశం వైపు అడుగులేస్తున్నారు. నిజంగానే మనకు స్పిరిచువల్ సెంటర్ లాగా ఉంది మన ఇండియా ఇప్పుడు అంటారా? 100% అండి. మనం ఇతిహాసాలు పురాణాలు ఏవి తీసుకున్నా చూడండి, వాళ్ళు అప్పట్లో అంత మైండ్ సెట్ వాళ్ళు చాలా బలంగా ఉండేవాళ్ళు. ఇప్పుడున్నటువంటి ఆప్షన్స్ అప్పుడు లేవు. మళ్ళీ వాళ్ళు అంత మైండ్ సెట్గా, అంత కాన్ఫిడెన్స్గా, అంత పాజిటివ్గా ఎందుకు ఉండేవాళ్ళు అంటే వాళ్ళు ప్రతి ఒక్కటి నాకు ఏదో ఒక భగవంతుడు నాకు ఇది ఇచ్చాడు, అది కష్టం వచ్చినా కూడా భగవంతుడు నాకు ఈ కష్టం ఇచ్చాడు అంటే ముందు మంచి జరుగుతుంది అనుకునేవాళ్ళు. ఏదన్నా మంచి జరిగింది అనుకోండి, ఆ భగవంతుడే మంచి చేశాడు అనుకునేవాళ్ళు. ఆ విధమైన మైండ్ సెట్తో ఉండేవాళ్ళు. కాబట్టి అప్పుడు మనం చూస్తే చూడండి, వాళ్ళకి హెల్త్ ప్రాబ్లమ్స్ తక్కువ ఉండేవి. ప్రతి ఒక్కటి వాళ్ళు సాక్షిభూతంగా చూడగలిగేవారు. దానికి ఆ రోజుల్లో వాళ్ళు అంత ఆనందంగా ఉండేవాళ్ళండి. కాబట్టి ఇప్పుడు జనరేషన్కు ఆధ్యాత్మికం అనేది వెరీ ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే మనం దేవాలయాలకు వెళ్ళిన తర్వాత ఈ మెడిటేషన్ చేసినా అక్కడ కొన్ని పాజిటివ్ వైబ్స్ అనేవి ఉంటాయి. మనం దేవాలయాలను కొట్టిపడేస్తాము. కొన్ని దేవాలయాలకు వెళ్ళినప్పుడు చూడండి, ఎప్పుడైతే మనము ద్వారం ఉంటుందో ద్వారం దాటేలోపు మనకి బయట ఆలోచనలు గుర్తురావు. ఎప్పుడైతే గర్భగుడిలోకి వెళ్తామో బయట అసలు ఏం జరుగుతున్నది కూడా సంబంధం ఉండదు. ఆ ఎనర్జీ, పాజిటివ్ ఎనర్జీ అక్కడ రోజు ధూప నైవేద్యాలతో అక్కడ ఎప్పుడైతే ఇవన్నీ జరుగుతూ ఉంటాయో అక్కడ ఒక పాజిటివ్ ఎనర్జీ క్రియేషన్ అయ్యి ఉంటుంది అనమాట. దానికే పెద్దలు చెప్తూ ఉంటారు, మీకు ఏదన్నా చిన్న బాధ కలిగిన, కష్టం కలిగిన టెంపుల్కి వెళ్ళిన ఎందుకు చెప్తున్నారంటే ఇలాంటి దానికి అనమాట. అక్కడ పాజిటివ్ వైబ్స్ అనేది ఉంటాయి. మనం ఎవరు టెంపుల్కి వెళ్ళినా అక్కడ ఉండే విగ్రహం చుట్టూ కానీ, నవగ్రహాల చుట్టూ కానీ 5 ప్రదక్షిణలు చేయమంటారు. ఎందుకంటే అక్కడ ఒక పాజిటివ్ ఆరా అనేది ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనం 5 ప్రదక్షిణలు చేసేటప్పుడు మనలో ఉన్న నెగిటివ్ ఆరా అనేది తొలగిపోయి పాజిటివ్ ఆరా అనేది మనకు రావడం జరుగుతుంది. ఓకే, బట్ నిజంగా మీరు అన్నట్టుగా ఇన్స్టెంట్ విషయాలకు అలవాటు పడిపోయి ఇన్స్టెంట్గా కష్టాలు కూడా వెంటనే తీరిపోవాలి అన్నట్టుగా ఉంది మన మైండ్ సెట్. అంటే అంత వీక్గా ఎందుకు అయిపోయింది అంటారు సార్? మీరు అన్నట్టుగా మీ డెఫినేషన్ ఎలా ఉంటుంది? దానికి మూల కారణం ఏంటంటే వేరే వాళ్ళతో కంపేర్ చేసుకోవడం అండి. కంపేర్ ఎప్పుడైతే చేసుకుంటామో మనకి తెలియని కష్టాలు మనం కోరి తెచ్చుకుంటున్నాము. నా దగ్గర బైక్ లేదు, వాడి దగ్గర బైక్ ఉంది, అదేమవుతుంటే మైండ్లో తిరుగుతూ ఉంటుంది. ఆ బైక్ తీసుకోవాలి అనుకున్నప్పుడు ఏమవుతుందంటే మనీ లేనప్పుడు ఈ ఇన్స్టెంట్ మనీకి అలవాటు పడినప్పుడు ఏమవుతుందంటే డైవర్ట్, మన మైండ్ అనేది డైవర్ట్ అవుతుంది, లేని ఆలోచనలు వస్తాయి. దానికండి మనిషి ఎప్పుడే కానీ ఆధ్యాత్మికంలో వైపు వెళ్తే సత్యం బోధపడుతుంది.
ఏదైతే ఉంటుందో దాంట్లో ఆనందంగా జీవించడానికి ఆస్కారం ఉంటుందండి. మీరు అన్నది వింటుంటే మనిషి బుద్ధి కోతి బుద్ధి అని అంటారు కదా, అలా అన్ని పలు రకాలుగా ఆలోచిస్తూ ఉంటుంది, ఆ వేస్లో వెళ్ళాలి అని చెప్పి అనుకుంటుంటుంది. బట్ మనమే హోల్డ్ చేసి దాన్ని బ్యాలెన్స్డ్గా కంట్రోల్డ్గా తీసుకెళ్ళాలి అంటే స్పిరిచువల్ జర్నీ అనేది మొదలు పెట్టాలి. చాలా మంది అనుకుంటారు, కానీ ఆ స్పిరిచువల్ జర్నీ మొదలు పెట్టాలి అంటే, ఆధ్యాత్మికత వైపు మనసు వెళ్ళాలి అంటే కూడా చేయాల్సిన విషయాలు ఏంటి? అండ్ మీ ఎక్స్పీరియన్స్లో కూడా చాలా మందిని చూసుంటారు కదా మీరు. అవునండి. ఫస్ట్ ఆధ్యాత్మికంలో మార్గంలో వెళ్ళాలంటే ఫస్ట్ ఒక 5 నిమిషాలు రోజు ఒక 5 నిమిషాలు ధ్యానం చేయాలండి. ధ్యానం చేసినప్పుడు ఏమవుతుందంటే 5 నిమిషాలు 10 నిమిషాలు కూర్చున్నప్పుడు మనతో మనం మమేకం అవడం జరుగుతుంది. మనతో మనం ఎప్పుడైతే మమేకం అవుతామో మనతో ఉండే సోల్ కనెక్షన్ అనేది మనకి ఏర్పడుతుంది. ఒకసారి ఒక వ్యక్తికి తన యొక్క సోల్తో కనెక్షన్ ఏర్పడింది అనుకోండి, బయట వచ్చి ఏదైతే సమస్యలు వస్తుంటాయో ఆ సమస్యలను పట్టించుకోడు. మనకి సోల్ ప్రతిసారి మనకి ఇంటిమెంట్ ఇస్తూ ఉంటుంది. ప్రతి ఒక్కరు కొట్టేస్తున్నారు, ఆత్మ అనేది లేదు, సోల్ అనేది అబద్ధం అనేది. మనం ఒక ఎగ్జాంపుల్ మాట్లాడుకుంటే చూడండి, మీరు ఇప్పుడు రోడ్డు పై నడుచుకుంటూ వెళ్తుంటారు, మీకు అన్ఎక్స్పెక్టెడ్గా ఒక కొత్త వ్యక్తి కనిపించాడు అనుకోండి, మీరు ఇప్పటివరకు ఎప్పుడు చూడలేదు ఆ వ్యక్తిని, బట్ మీకు మాత్రం ఎక్కడో చూసినట్టు గుర్తు వస్తుంది. ఇలా ప్రతి ఒక్కరి లైఫ్లో జరుగుతుంటుంది. అవును, కానీ మనము ఎక్కడ చూసి ఉండం మనం, కానీ మనకు ఆ రోజంతా ఆ ఇమేజ్ అనేది మన మైండ్లో తిరుగుతూ ఉంటుంది, ఈయన ఎక్కడ చూశాను అనేది. బట్ అది మనకు తెలియదండి. మనం ఈ జన్మ చూస్తున్నాము, బట్ మన ఆత్మ అనేది కొన్ని జన్మల పరంపరం ట్రావెల్ చేసుకుంటూ వచ్చి ఉంటుంది. కాబట్టి ఏదో ఒక జన్మలో మనకు కనెక్షన్ ఉంటుంది. ఆత్మతో ఎప్పుడైతే ఒక వ్యక్తి మమేకం అవుతాడో ఆ మనిషికి కష్టాల గురించి ఆలోచన చేయడు, అసలు ప్రతిదాన్ని సాక్షిభూతంగా చూడగలుగుతాడు. ఆధ్యాత్మికము, భక్తి, పూజ, ముక్తి అనేది ఈ టైప్లో వస్తూ ఉంటాయి. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.